హలో గాయ్స్, నేనైతే ఈరోజైతే మైసూర్ బొండా చేశానండి. ఎప్పుడు చేసినా కానీ అస్సలు బాగోదు. అంతా పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ లోపల మొత్తం పిండి పిండి ఉండి అస్సలైతే రాకపోయేది. చూడ్డానికైతే బయట మనం టిఫిన్స్ తెచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఆ టెక్చర్ అనేది వచ్చింది. కాకపోతే లోపల పిండి పిండి ఉండేది. ఈసారి ఎలాగైనా సరే మంచిగా పర్ఫెక్ట్గా ట్రై చేయాలనేసి మంచిగా యూట్యూబ్ ఛానల్ అయితే అమ్మ చేతి వంటలు ఉంటాయి కదా, అందులో అయితే చూసి మరీ చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. చూడండి, ఇట్లా పెరుగునైతే గిలకొట్టుకొని కొద్దిగా సాల్ట్, ఆయిల్, వంట సోడా వేసుకొని మొత్తం బబుల్ ఫామ్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు ఉంటే పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు అవన్నీ వేసుకోవచ్చు. నేను ఓన్లీ జీలకర్రనే వేసేసాను, ఎందుకంటే పిల్లలు అవన్నీ తీసేస్తారు. ఇప్పుడైతే పిండి జల్లెడ పట్టుకొని వేసుకున్నాను. పిండి మొత్తాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఎలాగంటే మనకి మరీ లూజ్గా కాదు, మరీ గట్టిగా కాకుండా మంచిగా అంటే ఇట్లా సాగే విధంగా అయితే కలుపుకోవాలి. పిండి చూసారా ఎట్లా సాగాలో అట్లా సాగాలి. వేస్తే ఈ పిండి అనేది మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే కలుపుకోవాలండి. అప్పుడే సాఫ్ట్నెస్ వస్తుంది. చూసారుగా ఇట్లా వేసుకుంటే అట్లా వచ్చే రౌండ్ బాల్స్ లాగా వచ్చే విధంగా అయితే చేసుకోవాలి. ఈసారి అయితే చాలా చాలా బాగా వచ్చాయని నాకు కూడా వచ్చింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అది తినేటప్పుడు చూడండి ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉన్నాయి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. డూ ఫాలో అవర్ మోర్ వీడియోస్. లవ్ యూ ఆల్.